ఈరోజు ఎంతో ఆరోగ్యమైన కరివేపాకుతో కారం తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకుని 1 కప్ పచ్చెనగపప్పు, 1 కప్ మినపప్పు, 1 కప్ వేరుశనగ గుళ్ళు, 4 వెల్లుల్లి, అరకప్పు వరకు ధనియాలు, కొంచెం చింతపండు, 2 స్పూన్ల జీలకర్ర, అలానే మన కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా వేసుకొని మంట సిమ్లో పెట్టుకుంటూ నీట్గా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకుని ఈ మిశ్రమంలో వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు ఈ మిశ్రమం మొత్తం వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని చక్కగా చల్లారి పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం తీసుకుంటూ మన టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. టేస్టీ కరివేపాకు కారం పొడి రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఈరోజు ఎంతో ఆరోగ్యమైన కరివేపాకుతో కారం తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకుని 1 కప్ పచ్చెనగపప్పు, 1 కప్ మినపప్పు, 1 కప్ వేరుశనగ గుళ్ళు, 4 వెల్లుల్లి, అరకప్పు వరకు ధనియాలు, కొంచెం చింతపండు, 2 స్పూన్ల జీలకర్ర, అలానే మన కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా వేసుకొని మంట సిమ్లో పెట్టుకుంటూ నీట్గా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకుని ఈ మిశ్రమంలో వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు ఈ మిశ్రమం మొత్తం వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని చక్కగా చల్లారి పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం తీసుకుంటూ మన టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. టేస్టీ కరివేపాకు కారం పొడి రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.